వైఎస్ఆర్సీపీ నేతలే లక్ష్యంగా కూటమి సర్కార్ వేధింపులకు దిగుతోంది. పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్సీపీ నేతలను అక్రమంగా అరెస్టులు చేయించి వేధింపులకు గురిచేస్తోంది. తాజాగా పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగేడులో వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎల్లయ్య, అతని కుమారుడు హరికృష్ణను తెల్లవారుజామున అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎల్లయ్యను పోలీస్ స్టేషన్ ఎదుటే వదిలేసి హరికృష్ణను చావబాదారు సీఐ పొన్నూరు భాస్కర్. పోలీస్ దెబ్బలకు సొమ్మసిల్లి పడిపోయిన హరికృష్ణను ఎవరికీ కనిపించకుండా దాచేందుకు ప్రయత్నిస్తూ పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. విషయం తెలుసుకున్న తంగేడు గ్రామస్తులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. హరికృష్ణను చూపించాలంటూ అతని కుటుంబ సభ్యులు పురుగుల మందు డబ్బాతో స్టేషన్ ఎదుట బైఠాయించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అశోక్, దాచేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఇంకా హైటెన్షన్ కొనసాగుతూనే ఉంది. దాచేపల్లి మండలం తంగెడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎల్లయ్య, అతని కుమారుడిని ఉదయం తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తెల్లవారుజామున దాచేపల్లి సిఐ పొన్నూరు భాస్కర్ ఒక ప్రైవేటు వాహనం తీసుకువెళ్ళి అది టీడీపీ నాయకులకు చెందిన వాహనం అని స్థానికులు చెప్తున్నారు. ఆ వాహనంలో బలవంతంగా ఎల్లయ్యను, అతని కుమారుడు హరికృష్ణను తీసుకువచ్చారు. దాచేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎల్లయ్యను వదిలేశారు. ఆయన కొడుకును మాత్రమే స్టేషన్కి తీసుకువెళ్లారు. అయితే ఇదే నేపథ్యంలో తమ కొడుకు ఎక్కడ ఉన్నాడు, తమ కుమారుడు ఎక్కడ ఉన్నాడు, ఏ కేసులో తీసుకొచ్చారు చెప్పాలంటూ కుటుంబ సభ్యులంతా స్టేషన్కి వెళ్ళారు. కానీ పోలీసులు మాత్రం వారిని బయటకు నెట్టివేయడం జరిగింది. దీంతో తమ కుమారుడిని చూపించాలంటూ పురుగుల మందు పట్టుకుని అక్కడే ధర్నా నిర్వహిస్తున్నారు. ఇదే నేపథ్యంలో పక్కన పోలీస్ క్వార్టర్స్లో హరికృష్ణ నిస్సహాయ స్థితిలో ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. వెంటనే కుమారుడిని చూడటానికి వెళ్తే అక్కడ పూర్తిగా పడిపోయి నిస్సహాయమైన స్థితిలో హరికృష్ణ ఉన్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులు తమ కుమారుడిని చావబారటం వల్లనే పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉన్నాడంటూ ఆందోళన చెందారు. ఇదే నేపథ్యంలో పూర్తిగా ఈ సమాచారం తంగిడ గ్రామానికి పాకింది. దీంతో తంగిడ గ్రామస్తులంతా ఒక్కసారిగా వచ్చి పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేశారు. ఖచ్చితంగా పోలీసులు చాలా దారుణంగా వ్యవహరించారు, చావబాదారు హరికృష్ణను. పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు. ఖచ్చితంగా హరికృష్ణను చూపించాలని కోరుకున్నారు. కానీ పోలీసులు మాత్రం ససేమేరా అంటున్నారు. అక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్కి సంబంధించిన ప్రతినిధులు వెళ్ళారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళారు. కానీ పోలీసులు మాత్రం మీకు చూపించే ప్రసక్తే లేదు, ఏమన్నా ఉంటే కోర్టులో చెప్పుకోండి అంటూ చెప్తున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ గ్రామస్తులు కానీ 3 గంటల లోపు ఖచ్చితంగా కోర్టులో హాజరుపరచాలి, లేకపోతే ఇక్కడే కూర్చుని బైఠాయిస్తామంటూ బైఠాయించి ధర్నా చేస్తామని ఒక అల్టిమేటం జారీ చేశారు. దీంతో దాచేపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.